హాయ్ ఫ్రెండ్స్, మీరు కూడా ఇలాంటి ఫోటో చేసుకోవాలనుకుంటున్నారా? అయితే వీడియోని వెంటనే సేవ్ చేసుకోండి. సో మీరు కూడా ఇలాంటి ఫోటో ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తాను. పిక్సార్ట్లో సింపుల్గా ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తాను. వీడియోని కంప్లీట్గా చూడండి. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ సింబల్ పైన ట్యాప్ చేయండి. ఆల్ మెటీరియల్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. అండ్ పిక్సార్ట్ యాప్ కూడా ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. అండ్ మర్చిపోకుండా అయితే ఒక లైక్ చేయండి. వీలైతే ఒక కామెంట్ చేయండి. వీడియోని అయితే ఫుల్గా చూడండి, స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు. ఫస్ట్ మీరు పిక్సార్ట్ ఓపెన్ చేయండి. ఎడిట్ ఏ ఫోటో మీద ట్యాప్ చేయండి. సో బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో నెక్స్ట్ ఇక్కడ ఉన్న ఆప్షన్లో యాడ్ ఇమేజ్లోకి వెళ్ళండి. ఫస్ట్ మీ ఇమేజ్ యాడ్ చేయండి. యాడ్ మీద ట్యాప్ చేయండి. సో ఇలా జూమ్ చేయండి. సో ఇలా జూమ్ చేసి రైట్ సైడ్ పెట్టేయండి. సో నెక్స్ట్ ఇక్కడ ఉన్న ఆప్షన్లో కట్అవుట్లోకి వెళ్ళండి. సో కట్అవుట్లో వెళ్ళి ఇక్కడ రాంగ్ వస్తుంది, రాంగ్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ పర్సన్ మీద ట్యాప్ చేయండి. పర్సన్ మీద ట్యాప్ చేశాక రైట్ మీద ట్యాప్ చేయండి. సో ఇక్కడ రైట్ ఉంటుంది, రైట్ మీద ట్యాప్ చేయండి. సో ఈ విధంగా అయితే రైట్ మీద ట్యాప్ చేశాక ఇలా జూమ్ చేయండి. సో నెక్స్ట్ ఎరేస్ పైన ట్యాప్ చేయండి. సో ఈ విధంగా కరెక్ట్ సెట్ చేసుకున్నాక ఎరేస్ పైన ట్యాప్ చేసి సైజ్ పెంచండి, హాట్నెస్ తగ్గించండి. మీ ఫోటోకి కింద ఇలా నార్మల్గా ఎరేస్ చేయండి. సో నెక్స్ట్ లేయర్లోకి వెళ్ళి డూప్లికేట్ మీద ట్యాప్ చేయండి. సో సెకండ్ ఇమేజ్ అనేది కొంచెం స్మాల్ చేసేసి సో ఫస్ట్ ఇమేజ్కి ముందు పెట్టేయండి. ఇలా సెకండ్ ఇమేజ్ అనేది కొంచెం జూమ్ చేయండి ఈ విధంగా. సో నెక్స్ట్ ఫస్ట్ ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్లోకి వెళ్ళండి. ఎఫెక్ట్లోకి వెళ్ళి బ్లాక్ అండ్ వైట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడైతే నాకు చూపించడం వీలైతే లేదు, ఎందుకంటే కొంచెం మీరే అడ్జస్ట్ చేసుకోండి. సో మీరు ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు ఫ్లవర్ ఇస్తాను, అది యాడ్ చేసుకోండి. సో ఇలా రొటేట్ చేయండి, జూమ్ చేయండి. కొంచెం రొటేట్ చేశాక ఇక్కడ బ్లెండ్ మీద ట్యాప్ చేసి మల్టిపుల్ సెలెక్ట్ చేసుకొని ఇలా జూమ్ చేసుకోండి. సో నెక్స్ట్ ఇక్కడ లేయర్లోకి వెళ్ళి ఆ ఫ్లవర్ అనేది మీ ఇమేజ్కి కిందికి తీసుకురండి. సో ఇలా అయితే తీసుకురండి. సో నెక్స్ట్ ఇక్కడ అడ్జస్ట్లోకి వెళ్ళండి. సో నెక్స్ట్ అడ్జస్ట్లో వెళ్ళి సాచురేషన్ ఫుల్ పెంచేయండి. సో ఈ విధంగా అయితే పెంచేయండి. సో నెక్స్ట్ మీ సెకండ్ ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి. లేయర్లోకి వెళ్ళి అడ్జస్ట్లోకి వెళ్ళి సాచురేషన్ మీ ఇమేజ్కి లో ఉంటే ఎక్కువ పెంచేయండి. సో నాకైతే కరెక్ట్ సెట్ అవుతుంది. ఈ విధంగా అయితే కొంచెం పెంచేసిన. సో నెక్స్ట్ యాడ్ ఇమేజ్లోకి వెళ్ళండి. యాడ్ ఇమేజ్లోకి వెళ్ళి నేను ఒక ఫ్లవర్ ఇస్తాను, ఆ ఫ్లవర్ యాడ్ చేయండి. సో నెక్స్ట్ ఇక్కడ ఉన్న ఆప్షన్లో బ్లెండ్లోకి వెళ్ళి మల్టిపుల్ సెలెక్ట్ చేసుకొని ఇట్లా టాప్లో పెట్టేయండి రైట్ సైడ్. సో మీ ఇమేజ్కి పైన పెట్టేయండి ఈ విధంగా. సో నెక్స్ట్ యాడ్ ఇమేజ్లోకి వెళ్ళి రెడ్ లైట్ అనేది యాడ్ చేయండి. సో మీరు ఇంకా వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆల్ సింబల్ పైన ట్యాప్ చేయండి. సో నేనైతే యాడ్ చేస్తున్నా చూడండి రెడ్ లైట్ అనేది. సో మీకు వీలైతే ఒక కామెంట్ చేయండి వీడియో ఎలా ఉందో. సో నేనైతే చూపిస్తున్నా చూడండి. సో ఈ విధంగా అయితే రెడ్ లైట్ యాడ్ చేయండి. కొంచెం టైం పడుతుంది, ఆగండి, స్కిప్ చేస్తే అర్థం కాదు. వీడియోని ఫుల్గా చూడండి. సో లాస్ట్ వరకు మీ ఇమేజ్ అనేది అమేజింగ్గా ఉంటుంది. లైట్ యాడ్ చేస్తే బ్లెండ్ మీద ట్యాప్ చేసి స్క్రీన్ సెలెక్ట్ చేసుకొని మీ సెకండ్ ఇమేజ్కి ఇలా పెట్టేసి ఆ లైట్ అనేది మీ ఇమేజ్కి కిందికి తీసుకురండి. సో ఈ విధంగా అయితే సెట్ చేయండి. సో అమేజింగ్గా ఉంటుంది చూడ్డానికి. సో ఈ విధంగా చేసేయండి. సో నేనైతే పెడుతున్నా చూడండి. సో నెక్స్ట్ టెక్స్ట్లోకి వెళ్ళి మీ నేమ్ టైప్ చేయండి. సో నేనైతే టైప్ చేస్తున్నా చూడండి. సో నెక్స్ట్ రైట్ మీద ట్యాప్ చేసి సో ఈ విధంగా అయితే స్మాల్ చేయండి. ఇలా స్మాల్ చేయండి. మీ నేమ్ టెక్స్ట్ అనేది స్మాల్ చేసేసి మీ ఇమేజ్కి కింద పెట్టేయండి ఈ విధంగా. నెక్స్ట్ ఫంట్ యాడ్ చేయండి మీ నేమ్కి. సో పెన్సిల్ మీద ట్యాప్ చేయండి. పెన్సిల్ మీద ట్యాప్ చేసి సో నేనైతే కలర్ సెలెక్ట్ చేస్తున్నా. నెక్స్ట్ స్ట్రోక్లోకి వెళ్ళి అమౌంట్ పెంచేయండి. షాడోలోకి వెళ్ళి బ్లర్ పెంచండి, ఒపాసిటీ పెంచండి. పొజిషన్లోకి వెళ్ళి 0% పెట్టేయండి ఈ విధంగా అయితే. సో నెక్స్ట్ రైట్ మీద ట్యాప్ చేయండి ఇలా పెట్టేశాక. సో నెక్స్ట్ రైట్ మీద ట్యాప్ చేసి రైట్ మీద ట్యాప్ చేయండి. క్రాప్లోకి వెళ్ళి అడ్జస్ట్లోకి వెళ్ళి మీ ఇమేజ్ సాచురేషన్
లో ఉంటే ఈ విధంగా అయితే పెంచండి. సో నాకైతే కరెక్ట్ ఉంది, అందుకని పెంచట్లేదు చూడండి. సో మీకు లేకుంటే మీరు పెంచేయండి. సో రైట్ మై ట్యాప్ చేసి మీ ఇమేజ్ సేవ్ చేసుకోండి. మీరు ఇంకా ఈ వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ సింబల్ పైన ట్యాప్ చేయండి. సో మర్చిపోకుండా అయితే ఒక లైక్ చేయండి, వీలైతే ఒక కామెంట్ చేయండి.